కళ్ళే సూర్యచంద్రులు అని చెప్పారు. తర్వాత అనాహత చక్రము అని ఇక్కడ ఇంకొక అర్థంగా చెప్తున్నారు. ఆ అనాహత చక్రము మన హృదయంలో ఉంది. ఆ హృదయంలో అమ్మ భానుమండల మధ్యస్థ అంటే ఆ మధ్యలో అమ్మ ఉన్నది. ఇటువంటి జ్ఞానము దీన్ని మనువిద్య అని కూడా అంటారు, స్త్రీ విద్య అని కూడా అంటారు. ఇక్కడ మనము త్రికోణాల గురించి, మూడు అవస్థల గురించి, శరీర త్రయం గురించి, అవస్థా త్రయం గురించి, ఈ సృష్టి స్థితి లయాలు, మళ్ళీ ఇంకా కొత్తగా 5 తిరోధాన అనుగ్రహాలు అన్నీ తెలుసుకున్నాం. వీటన్నిటినీ తెలుసుకునేటువంటి శక్తినిచ్చేది కూడా అమ్మే. వీటన్నిటిలో అమ్మే ఉండి చైతన్యం కలిగించి ఆ పంచబ్రహ్మల ద్వారా ఇవన్నీ కూడా పంచకృత్యాలు చేయించింది. అటువంటి అమ్మ మహామాయ. ఆ మాయే దేహం నేను అనే భావంలో ఉంటాడు. ఆ మాయ చేతే దేహము నేను 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 ఈ దేహమే నేననే భావంలో ఆ మాయ వల్ల ఆ దేహం దగ్గరే ఉండిపోతాడు. అటువంటి వాడు అక్కడే ఉంటాడు. ఒక్క అడుగు కూడా భగవంతుడి దగ్గరికి వెయ్యడు. అట్లా ఆ భావనలో మార్పు వచ్చి ఈ సోహం ద్వారా మనకి తెలియజేసినటువంటి ఆ జ్ఞానాన్ని మనము కొంచెము తెలుసుకున్నా ఒక మెట్టు ఎక్కగలుగుతాము. అట్లా ఆ మెట్లు ఎక్కినటువంటి జీవుడు ఎక్కడో ఒకడు ఉంటాడు. వాడిని అమ్మ పైకి లాగేసుకుంటుంది, చక్కగా అమ్మ దగ్గరికి చేర్చేసుకుంటుంది. ఈ జీవుణ్ణి కట్టిపడేసే ఏంటి? అహంకారం, మమకారం. ఆ అహంకారం అంటే నేను నేను ఈ దేహమే నేను అనేది అహంకారము. మమకారం అంటే నాది, ఇది నాది, అది నాది, ఈ నా దేహము, నా బిడ్డలు, నా ఇల్లు, నా వాకిలి, నా ఆస్తి, నాది 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 అనుకోవటం, నేను అనుకోవటం అహంకారం అయితే, నాది అనుకోవటం మమకారం. అహం మమకారాలు రెండు కూడా బంధాలు. బంధించేసి మనిషిని ఇక్కడే జన్మ పరంపర చక్రంలో పడేసి తిప్పుతూ ఉంటుంది. ఆ తిప్పటం ఆగాలి. ఈ చక్రం నుండి బయటపడాలి అంటే అమ్మే మళ్ళీ మనకి అనుగ్రహం చూపించాలి. అమ్మ అనుగ్రహం చూపించాలి అంటే మనము అమ్మని కోరుకోవాలి. ఈ చక్రం నుండి నన్ను బయట పడేయమ్మా అని మనం అమ్మని ప్రార్థించాలి. అటువంటి ప్రార్థన విని అమ్మ చక్కగా ఆ అనుగ్రహాన్ని ఇచ్చి మనకి ఆ పూర్తి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ఇస్తుంది. అమ్మ భానుమండల మధ్యలో ఉంది అని మనము తెలుసుకున్నాం. ఈ భానుమండలము, చంద్రమండలము అని మనము చాలాసార్లు అనుకుంటున్నాం. ఈ సూర్యచంద్రులు మనలోనే ఉన్నారు. ఈ సూర్యుడు మనకి కంటికి అధిపతి, మన శరీరానికి. చంద్రుడు మనస్సుకి అధిపతి. ఇక్కడ మనకి సూర్యుడు అసలు చంద్రుడు జగత్తులో సూర్యుని పైన ఉన్నది చంద్రమండలం. కాకపోతే మన సైన్సు అంత దాకా వెళ్ళలేదు. ఇక్కడ చంద్రుడు సూర్యుని తేజస్సు చేత ప్రకాశింపబడుతున్నాడు. అందుకని ఆ సూర్య తేజస్సు చేత ప్రకాశింపబడేటువంటి చంద్రుడు కూడా మనకి ఆ స్థితిని, అమృత కిరణాల్ని మనకి కలిగిస్తున్నాడు, మనకి ప్రసాదిస్తున్నాడు. జీవసృష్టి శక్తి పుంజుకోవడానికి ఆ చంద్రుడే కారణమవుతున్నాడు. మరి ఆ చంద్రుడు మనస్సుకి కారకుడు. ఆ చంద్రుని అనుగ్రహం ఉంటే మనస్సుకి పరిపక్వత, స్థిరత్వము, జ్ఞానము కూడా కలుగుతుంది. అందుకని ఆ చంద్రుని మనము ధ్యానించాలి అంటే
కళలతో నిండి ఉన్నటువంటి ఆ ఇది నీ చెయ్యి పడింది అక్కడ. అమ్మవారు అనుగ్రహించి ఓంకారాన్ని సృష్టించింది ఇక్కడ. నాలుగైందని ఓంకారం అలారం పెట్టిందా? అవును, నిజమే. రోజు కూడా మన టైం దాటిన తర్వాత ఏదో రకంగా ఆపేస్తోంది అమ్మ కదా. అలా చంద్రుని లక్షణం అమృత కిరణాల్ని ప్రసాదించి సృష్టిని శక్తిని పుంజుకునేటట్లు చేస్తోంది. అలాంటి చంద్రబింబాన్ని పరిపూర్ణ చంద్రబింబాన్ని చూస్తూ అమ్మ స్వరూపమే చంద్రుని బింబము అని ఆ చంద్రునిలో చంద్రమండల మధ్యస్థ భానుమండల మధ్యస్థ అని మనం చదువుకుంటున్నాం గనక ఆ చంద్రమండలంలో ఉన్నటువంటి అమ్మని చూస్తూ గోక్షీరం వెన్నెల్లో పెట్టుకుని చక్కగా లలిత చదివితే అద్భుతమైన ఫలితాలు మనకి వస్తాయి. ఎందుకంటే ఆ అమృత కిరణాలు మనకి అమృతత్వాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని కూడా కలుగజేస్తాయి. మనస్సుకి ప్రశాంతతని ఇస్తుంది. తర్వాత ఆ పాలు, ఆ చదివినటువంటి అమ్మ స్తోత్రము సహస్రము అంతసేపు వెన్నెల్లో ఉండటం వల్ల, చదవటం వల్ల ఆ వెన్నెల శక్తిని పొందుతాము. అమ్మ అనుగ్రహాన్ని కూడా పొందుతాము. ఇహానికి పరానికి కూడా జయప్రదమైనటువంటి జీవితము కలుగుతుంది అని మనకి తెలియజేస్తున్నారు. ఇంకా ఇంకా తెలుసుకోవలసినవి మళ్ళీ మనం రేపు తెలుసుకుందాము. ఈ భానుమండల మధ్యస్థ అయినటువంటి అమ్మని మనము ప్రార్థిద్దాము. మనకి చక్కని వెలుగు అంటే జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించమని అమ్మని ప్రార్థిద్దాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే జనా